హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు మన కిచెన్లో రెగ్యులర్గా మనం చేసుకునే చపాతీ కర్రీ కాకుండా వెజిటేబుల్ చపాతీ ప్యాకెట్స్ని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా డిఫరెంట్గా ఉంటాయి, పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. ఎప్పుడు చపాతీ కర్రీ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, అండ్ చాలా ఇష్టపడి తింటారు. పిల్లల లంచ్ బాక్సుల్లోకి పెడితే వదిలిపెట్టకుండా తినేసి వస్తారు. అలాగే మార్నింగ్ చేసుకోవాలి అన్నా కానీ ఈజీగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా మనం వెజిటేబుల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్యాలీఫ్లవర్, క్యారెట్, పన్నీరు, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ని, క్యారెట్ని, పన్నీర్ని తురుముకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయనైతే సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్కి బదులుగా ఉడకబెట్టినటువంటి పొటాటోస్ని తురుముకొని తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తురుముకున్నటువంటి క్యాలీఫ్లవర్, క్యారెట్ని వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టేసుకొని ఇవి బాగా మగ్గి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కావాలంటే పిల్లలు తినని వెజిటేబుల్స్ అంటే క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ ఇలా ఏవైనా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో అవి యూస్ చేశాము అని కూడా పిల్లలకు తెలియకుండానే తినేస్తారు. కాబట్టి వాళ్ళు తినని ఇష్టపడని వెజిటేబుల్స్ ఏవైనా ఉంటే కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి పచ్చివాసన పోయి మగ్గడానికి ఒక 2 నిమిషాల టైం పడుతుంది. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. దగ్గరే ఉంటే ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కూడా మనం కలుపుకుంటూ ఉండొచ్చు. ఇవి మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, చాట్ మసాలా, ధనియాల పౌడర్, గరం మసాలా ఇవన్నీ కూడా 1/2 టీ స్పూన్ మెజర్మెంట్తో వేసేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. స్పెషల్లీ పిల్లల కోసం అయితే ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసుకోండి. లేదు అని అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి స్కిప్ కూడా చేసేయచ్చు. కారం వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి తురుము పెట్టుకునేటువంటి పన్నీర్ని వేసుకోవాలి. మీరు పన్నీర్ ఒకవేళ వాడకపోతున్నట్లయితే ఉడికించినటువంటి బంగాళదుంపని కూడా తురుముకొని వేసేసుకోండి. పన్నీర్ అంతా కూడా వెజిటేబుల్లో బాగా కలిసేటట్టుగా ఫ్లేమ్ని పన్నీర్ వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని కలుపుకోండి, లేకపోతే తొందరగా అడుగంటుతుంది. పన్నీర్ బాగా కలిసిపోయిన తర్వాత 2 స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయి వెజిటేబుల్లో మొత్తం కలిసే వరకు కలుపుకుంటూ ఉండండి. దీనికి 1 నిమిషం పాటు టైం పడుతుంది. అన్నీ తురుముకున్నవే కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేదు అంటే బాండీకి అంటుకుంటుంది. ఇలా పచ్చివాసన పోయి బాగా మగ్గిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఈ కర్రీని మనము చల్లార్చుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని కలుపుకుందాము. ఒక బౌల్లోకి చపాతీ పిండిని తీసుకొని, గోధుమ పిండిని తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, నేను ఇక్కడ చీజీ గార్లిక్ బ్రెడ్ మిక్స్ తీసుకున్నాను. దానివల్ల వాళ్ళకి పిజ్జా స్మెల్ కానీ లేకపోతే శాండ్విచ్ స్మెల్ అనేది వచ్చి తినడానికి ఇష్టపడతారు. ఒకవేళ లేకపోతే ఓరిగానో అయినా సరే తీసుకోవచ్చు. సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందు ఇవన్నీ కూడా పిండితో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా ప్రెస్ చేస్తూ పిసుక్కుంటూ కలుపుకోవాలి. దానివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ చీజీ గార్లిక్ బ్రెడ్ దొరకకపోతే కొంచెం వెల్లుల్లిని సన్నగా తరిగైనా సరే వేసేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నేను చూపిస్తున్న మాదిరిగా పిసుక్కుంటూ కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి.
ఎక్కువ వాటర్ ఒకటేసారి పోయకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మరి కాసేపు కలుపుకోవాలి. పూర్తిగా పిండిని కలుపుకున్న తర్వాత ఒక పావు గంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈ పావు గంటలో పిండి బాగా నానుతుంది. పావు గంట తర్వాత చిన్న ముద్దలుగా చేసుకొని ముందుగా చపాతీ రోల్ తోటి పొడి పిండి వేసేసుకొని చిన్న చపాతీలాగా చేసేసుకోవాలి. దీనికి షేప్ అనేది ఏం అవసరం లేదు, మీకు ఎలా వస్తే అలా చేసుకోవచ్చు. తర్వాత వీటిని ప్యాకెట్స్ లాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. వీటిని ఈ రకంగానైనా సరే ఉంచుకోవచ్చు, లేదంటే వైడ్గా వెడల్పుగానైనా చేసుకోవచ్చు. పిల్లలైతే చిన్నగా ప్యాకెట్స్ లాగా ఉంటే ఇష్టపడతారు. కాదు అనుకుంటే కాస్త పైన ప్రెస్ చేస్తూ కొంచెం వెడల్పుగా చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ని హీట్ చేసేసుకుంటే మనం ఈజీగా కాల్చుకోవచ్చు. నేనైతే 4 వెడల్పి చేశాను, 4 ప్యాకెట్స్ మాదిరిగా చేశాను. మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు హీట్ చేసుకున్నటువంటి ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. మరి డీప్ ఫ్రైకి కాకుండా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసి ఒకసారి ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి వాటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. నేనైతే ముందుగా వెడల్పుగా చేసుకున్న వాటిని పెట్టేసుకుంటున్నాను. హైలో పెట్టేసుకుంటే మాత్రం తొందరగా కలర్ వచ్చేస్తుంది. లోపల వరకు చక్కగా మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. వెంటనే టర్న్ చేయండి. మరి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత కాకుండా వెంటనే టర్న్ చేస్తూ ఉంటే చక్కగా ఫ్రై అవుతాయి. తర్వాత వీటిని తీసేసుకొని ఇప్పుడు మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోండి. చిన్నగా ప్యాకెట్స్ లాగా తయారు చేసుకున్న వాటిని అయితే సైడ్కి కూడా కాల్చుకోండి. సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తున్న మాదిరిగా సైడ్ కూడా కాల్చుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వాటిని అన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి వెజిటేబుల్ చపాతీ ప్యాకెట్స్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. సాసు ఆనియన్ తోటి సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.